సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు, చలనచిత్ర విశేషాలు, ఆయన జీవిత విశేషాలు ఎప్పటికప్పుడు మేము ముందుంచుతున్నాను. ఆసక్తికర విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ కృష్ణ ఖైదీ సినిమాని వదిలేసుకున్నారు. చిరంజీవితో చేయండి అని చెప్పారు. ఇది చాలా మంది ఇప్పటికీ చెప్తుంటారు. నిజమే, ఇందులో వాస్తవం ఉంది, లేదని నేను చెప్పడం లేదు. అయితే ఈ వాస్తవం వెనకాల ఒక ఆసక్తికర కథనం కూడా ఉంది. కోదండరామిరెడ్డి పద్మాలయ ఆఫీస్ అంటే ఇప్పుడు అప్పటికి చెన్నైలో పద్మాలయ ఆఫీస్ ఉండేది. ఇంకా పద్మాలయ స్టూడియోస్ నిర్మితం కాలేదు. ఇది 1982 సంవత్సరంలో జరిగింది. అక్కడికి వెళ్ళి చెప్పారనమాట, ఒక మంచి కథ ఉందండి, ఈ కథ మీరు చేస్తే బాగుంటుందంటే ఏమిటి ఆ కథ అని అడిగారు. యాక్చువల్గా ఈ ఖైదీ సినిమాల్లో ఒకరైనటువంటి తిరుపతి రెడ్డి, ఆయన స్వతహాగా డాక్టరు, నెల్లూరులో ప్రాక్టీస్ చేసేవారు. లీలామాల్ పక్కనే ఆయనకి హాస్పిటల్ ఉండేది. రాత్రిపూట పేషెంట్స్ కనుక లేనట్టయితే పక్కనే ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తుండేవారు. లీలామాల్లో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు వచ్చేవి. ఒక లీలామాలే కాదు, విజయవాడ లీలామాల్లో హాలీవుడ్ సినిమాలు వచ్చేవి. అలాగే వైజాగ్ లీలామాల్లో హాలీవుడ్ సినిమాలు వచ్చేవి. వైజాగ్ జగదాంబలో ఎక్కువగా హాలీవుడ్ సినిమాలు వచ్చేవి. ఇలాగ కొన్ని థియేటర్స్లో ఆ రోజుల్లో ఈ ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువగా వేసేవాళ్ళు. ఇప్పట్లాగా అప్పట్లో యూట్యూబ్ లేదు. అలాగే వీడియో క్యాసెట్ లెండింగ్ లైబ్రరీస్ విస్తృతంగా వ్యాపించి లేవు. వీసీపీలు వీసీఆర్లు కామన్ పీపుల్కి ఇంకా రాలేదు. ఇటువంటి తరుణం ఆ రోజు పరిస్థితుల్లో ఉండేది. ఇంకా టీవీ అనేది, కేబుల్ అనేది లేనే లేదు. దూరదర్శన్ కూడా అగ్రవర్ణాలకు, అగ్రస్థాయికి వాళ్ళకి మాత్రమే పరిమితమై ఉండేది. అంటే బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఉండేది. అది కూడా ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండేది. మారుమూల ప్రాంతాలకు ఇంకా రాలేదు. అదే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. అక్కడ ఆయనకి చూసినటువంటి సినిమా ఫియర్ ఓవర్ ద సిటీ. ఇది ఫ్రెంచి సినిమా. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో వేస్తుంటే ఈ సినిమాని ఆసక్తిగా తిలకించారు. ఈయనకి బాగా నచ్చింది. నచ్చిన తర్వాత మైండ్లో అది ఉంది. తర్వాత కాలంలో కొన్ని సినిమాలకి ఆయన ఫైనాన్స్ చేశారు. బాగుంట సుబ్బరామరెడ్డి ప్రోత్సాహంతో సినిమా తీద్దాము అనుకున్నప్పుడు బాగుంట సుబ్బరామరెడ్డి సజెస్ట్ చేసినటువంటి హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఎందుకంటే సుబ్బరామరెడ్డి గారికిను సూపర్ స్టార్కి కూడా ఒక అనుబంధం ఉంది. అలాగే కోదండరామిరెడ్డి ఈ కథను చెప్పడానికి పద్మాలయ ఆఫీస్కి వెళ్ళినప్పుడు పరుచూరి ప్రదర్శన కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్లారు. కథ ఏంటంటే ఫియర్ ఓవర్ ద సిటీ అనేది ఒక చేజింగ్ మూవీ, ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. ఒక సిన్సియర్ పోలీస్ కమిషనర్కి, ఒక హంతకుడికి జరిగేటువంటి స్టోరీ. ఒక సీరియల్ కిల్లర్ అంటే అతను ఎవరైతే లేడీస్ తప్పులు చేస్తారని భావిస్తాడో వాళ్ళని ఎటువంటి క్లూస్ లేకుండా చంపేస్తూ ఉంటాడు. ఫింగర్ ప్రింట్స్ దొరకవు, ఎటువంటి ఆధారాలు దొరకవు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పైగా ఫోన్లు చేసి పోలీసులకి ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇది పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది. క్రైమ్ పెరుగుతూ ఉండేటప్పటికీ పోలీస్ కమిషనర్కి చాలాగా ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఇది ప్యారిస్ నగరంలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. ఒక విధంగా చెప్పాలంటే పిల్లికి ఎలక్కి చెలగాటం, ప్రాణ సంకటం ఎలా ఉంటుందో ఆ విధంగా తయారవుతుంది. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతకొండి పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఒక సినిమా థియేటర్లో ఉండేటువంటి ఆడియన్స్ని తన కబ్జాలోకి తీసేసుకుంటాడు. వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటాడు. పెద్ద బిల్డింగు, ఆ బిల్డింగ్ మీద చేజింగ్ సీన్స్ ఈ సినిమాకి ఒక హైలైట్. ఈ సినిమా కథ విని సూపర్ స్టార్ చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా అద్భుతం. ఈ సినిమాలో ప్రతి సీను కూడా ఒక సస్పెన్స్తో ఉంటుంది, ఒక క్రైమ్ ఎలిమెంట్తో ఉంటుంది, ఒక కడ్డుగట్టిన నేరస్తుల స్వభావంతో ఉంటుంది. అతను ఎటువంటి ఎవిడెన్స్ వదలనప్పుడు ఎవిడెన్స్ని పట్టుకొని వెళ్ళేటువంటి పోలీస్ కమిషనర్గా సూపర్ స్టార్ కృష్ణ చెల్లగిపోయేటువంటి నటన అందులో చూపించవచ్చు. ఆయన కూడా ఆసక్తి చూపించారు. చూపించిన తర్వాత పరుచూరి బ్రదర్స్ కోదండరామిరెడ్డిని అడిగారు, ఈ క్యాసెట్ మీ దగ్గర ఉందా అని.
నిజం చెప్పాలంటే ఇప్పట్లో నేను చెప్పినట్టు క్యాసెట్లు ఆ రోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే క్యాసెట్లు ఎక్కడా దొరికేవి కావు. దొరికితే చెన్నైలో దొరికేవి, ముంబైలో దొరికేవి, లేదా న్యూఢిల్లీలో దొరికేవి. మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా చాలా పెద్ద పెద్ద లైబ్రరీస్లో మాత్రమే ఉండేవి. ఎక్కడ వెతికారు, ఎక్కడ హైదరాబాద్లో లేదు, చెన్నైలో లేదు. చివరికి ముంబైలో బాంబినో అని, ఆ బాంబినోని తిరుపతి రెడ్డి సంప్రదించారు. వాళ్ళు అన్నారు, మా దగ్గర ఉందండి క్యాసెట్ అని చెప్పారు. ప్రాణాలు లేచి వచ్చినట్టుగా అనిపించింది. ఎంత అవుతుంది అంటే, ఒక 300 రూపాయలు మాకు పంపించండి అన్నారు. వెంటనే అమౌంట్ మనీ ఆర్డర్ చేశారు. అప్పట్లో మనీ ఆర్డరేనండి, వేరే ఆప్షన్స్ లేవు. వాళ్ళు ఫ్లైట్లో కొరియర్లో పంపిస్తూ ఉన్నారు. చెన్నై దాకా కొరియర్ వస్తుంది. నెల్లూరు కాబట్టి ఒక మనిషిని చెన్నైకి పంపించి అక్కడి నుంచి తెప్పించుకోవాలి. ఆ విధంగానే చేశారు. క్యాసెట్ వచ్చింది. వస్తే అందరిలోనూ మంచి ఉత్సుకత. అంటే వీళ్ళు మద్రాసులో ఉన్నారు, తిరుపతి రెడ్డికి నెల్లూరులో ఉన్నారు. తీరా ఆ ప్యాకింగ్ విప్పి చూస్తే అది ఫియర్ ఓవర్ ద సిటీ కాదు, ర్యాంబో సినిమా. వేసి చూడంగానే తిరుపతి రెడ్డి స్టన్ అయిపోయారు. ఏంటి, నేను అడిగిన క్యాసెట్ ఏంటి, వచ్చిన క్యాసెట్ ఏంటి అని చెప్పేసి విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళి సాయంత్రం ఎలానో తెప్పించాను కదా, సినిమా చూద్దామని చెప్పి ఆ ర్యాంబో సినిమానే వేశారు. వేస్తే బాగానే ఉంది. కొంతవరకు ఈ సినిమాని తెలుగు నేటివిటీకి మార్చుకొని తీయచ్చు అని చెప్పి మళ్ళీ ఏ కోదండరామరెడ్డికి పరుచూరు బ్రదర్స్కి చెప్పారు. వాళ్ళు పద్మలయ ఆఫీస్లో మళ్ళీ సూపర్ స్టార్ కృష్ణని కాంటాక్ట్ చేశారు, కథ చెప్పారు. ఆయన మైండ్లో ఫియర్ ఓవర్ ద సిటీ ముద్రపడిపోయింది. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసరు, ఒక హంతకుడు, చేజింగ్ సీన్స్, అతను పట్టుకోవటం, ఇది బాగా ఇష్టం కదా ఆయనకి. చిన్నప్పటి నుంచి కూడా ఆయన గొడస 116 నుంచి కూడా ఇలాంటి సినిమాలు చేస్తున్నారు ఆయన. పైగా ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది ఈ సబ్జెక్టు. అది ఎప్పుడైతే మిస్ అయిందో కొంత నిరుత్సాహపడి, ఆయన నిజంగానే సినిమా చేయకూడదని కాదు, ఈ ర్యాంబో సినిమా కథ విని ఆయన ఏం చెప్పారంటే, నాకంటే కూడా చిరంజీవికి ఇది యంగ్గా ఉన్నాడు కాబట్టి ఈ సినిమా కథ సూట్ అవుతుంది, మీరు అతనితో చేయండి అని చెప్పారు. అందులో వేరే అర్థం అంటూ ఏమీ లేదు. పాప నిజాయితీగానే చెప్పారు. ఫియర్ ఓవర్ ద సిటీ కనుక ఉండుంటే మాత్రం ఆయన ఖచ్చితంగా చేసేవాళ్ళే. సరే, వాళ్ళు కథని మౌల్డ్ చేసుకున్నారు, రూపాంతరం చెందించారు, ఖైదీ సినిమాగా తీర్చిదిద్దారు. చిరంజీవి ఆ సినిమాలో నటించడం జరిగింది. అది ఎంత హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఇదే గనక ఫియర్ ఓవర్ ద సిటీ కనుక వచ్చుంటే, సూపర్ స్టార్ కృష్ణ కనుక నటించుంటే ఆ సినిమాకి ఎలా ఉండేది, ఏ స్థాయికి వెళ్ళేది, ఇది ఊహించడానికి అలవకానటువంటి విషయం. ఎందుకంటే ఈ సినిమాని తర్వాత కాలంలో నేను చూడటం జరిగింది. అద్భుతమైనటువంటి సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అదిరిపోతుంది. పెద్ద బిల్డింగ్ మీద చేజింగ్ సీనే ఈ సినిమాకి ప్రాణం పోస్తుంది. సీరియల్ కిల్లర్కు ఉండే తెలివితేటలు, పోలీస్ కమిషనర్గా ఆ పోలీస్ కమిషన్కి ఉండే నాలెడ్జి, ఇవన్నీ కూడా సినిమాని రత్తి కట్టిస్తాయి. ఇప్పటి వరకు ఈ సినిమాని ఎవరు కూడా తెలుగులో తీయలేదు. ఇప్పటికీ కూడా అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి ఘట్టంనేని జయకృష్ణ గనక ఈ సినిమాని ప్రయత్నించి గనక తీస్తే ఇంకా అతనికి కెరీర్లో ఎదురులేని సినిమా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రిన్స్ మహేష్ బాబు ఈ క్యాసెట్ ఎక్కడుంది, ఈ క్యాసెట్ దొరుకుతుంది, బాంబినోలోనే ఉండుండొచ్చు, లేదా హక్కులు తీసుకొని రీమేక్ రైట్స్ తీసుకొని తీస్తే మాత్రం ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా ఖైదీ సినిమాలోకి చిరంజీవి వెళ్ళారు. అది సూపర్ స్టార్ కృష్ణ మిగతా సినిమాలు చేస్తూ మంచి విజయాలు సాధించి తన సూపర్ స్టార్ డమ్ని నిలబెట్టుకున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, తను ఒక కథని విన్నప్పుడు తను సూట్ అవుతాను అనుకొని వెళ్ళటం ఒక రకమైతే, ఇంకో రకం కథకి ఇంకో రకం హీరో సూట్ అవుతాడు అనుకొని నిజాయితీగా చెప్పడం కూడా ఒక బోళాతనం, ఒక మంచితనానికి ఉదాహరణ. అది సూపర్ స్టార్ కృష్ణకి ఉంది. అలాగే ఈ సినిమా ఎంత విజయం సాధించిందో మీకు తెలిసిందే కదా. సూపర్ స్టార్ కృష్ణ 60వ సినిమా మోసగాళ్ళకి మోసగాడు ఆయన జీవితాన్ని టర్నింగ్ పాయింట్ తీసింది, సూపర్ స్టార్ని చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో కూడా ఈ 60వ సినిమా ఈ ఖైదీ కూడా ఒక టర్నింగ్ పాయింట్ చేసింది. అంటే ఈ 60 సినిమా ఆయనకి మలుపు తిప్పితే ఈ 60వ సినిమా
ఈయనకి మలుపు తిప్పింది. కాబట్టి ఇద్దరు ధృవతారులే, ఇద్దరు సినిమా రాజ్యంలో అఖండమైనటువంటి పొజిషన్కి వచ్చిన వాళ్ళే, ఇద్దరు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే. కాబట్టి ఈ విధంగా ఫియర్ ఓవర్ ద సిటీ సూపర్ స్టార్ కృష్ణ చేయలేపారు. ఆయన వారసులు చేయగలిగితే ఇప్పుడు మహేష్ బాబు కూడా చేయొచ్చు, అద్భుతంగా ఉంటుంది. లేదా జయకృష్ణ కూడా చేయొచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళిద్దరూ ఈ ప్రాజెక్ట్ కనుక చేపడితే మరొక అద్భుత చిత్రం సెల్యులాయిడ్పై వస్తుందని నేను నమ్ముతున్నాను. మరి మీరేమంటారు? మీకు గనక ఈ విషయం మీద కామెంట్స్ కనుక తెలియజేస్తే ఒకసారి నా ఛానల్కి పంపించండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.